కీర్తనలు 87వ అధ్యాయం. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు. రాహాబును, ఐగుప్తును, బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిష్తియా తూరు కూషులను చూడము, వీరు అచట జన్మించరని అందరు. ప్రతి జనము దానిలోనే జన్మించరనియో, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచననియో సియోనును గురించి చెప్పుకుందరు. యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించరని సెలవిచ్చను. పాటలు పాడుచు, వాద్యములు వాయించుచు, మా ఓటలన్నీ నీయందే ఉన్నవని వారందరు. సో ఈ కీర్తన వక్కన గనక చూసినట్లయితే కోరాహు కుమారుల కీర్తన అని వ్రాయబడింది. ఈ కోరాహు కుమారుల కీర్తన అంటే మనం కోరాహుని గురించి సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో చూసినట్లుగా కోరాహు అతని ఇంటివారు భూమి నెలలు విడిచి వారిని సజీవులుగానే మృంగివేసింది. కానీ కొంతమంది కుమారులు మిగిలిపోయారు. అది సంఖ్యాకాండం 26వ అధ్యాయంలో వాళ్ళ గురించి రాయబడింది. వాళ్ళు లేవి వంశస్థులు కనుక మందిరంలో పనిచేసేటువంటి పనిలో నియమితులుగా ఉన్నారు. వారు ఆ దేవుని యొక్క పని మందిరంలో సేవ జరిగించేటువంటి వారుగా పాటలు పాడు, తర్వాత వాద్యములు వాయించేటువంటి పనిలో నిమగ్నమైనటువంటి వారుగా కూడా మనం గమనిస్తాం. కానీ ఈ కుమారులు ఎప్పుడు కూడా తన తండ్రి వారు చేసినటువంటి కార్యములను మర్చిపోలేదు. ఈ కోరాహు అనే మాటకు ఒక రకంగా కనుక అర్థం చూడాలంటే పడిపోయిన లేక తప్పిపోయిన మనుషుడు అనేటువంటిది అర్థం. అది ఎటువంటిదంటే, ఇక్కడ మనకి శీతాకాలంలో ఏ విధంగా అయితే చెట్లన్నీ కూడా ఆకులు రాలిపోయి ఎండిపోయి మూడు బారినటువంటి జీవితంగా కనపడుతుందో, లేక ఒక వయసు మళ్ళినటువంటి వృద్ధుడు తన తల మీద ఉన్నటువంటి వెంట్రుకలు నెరిసిపోవడమో లేకపోతే ఊడిపోవడమో జరిగిపోయి ఉడిగినటువంటి స్థితిలో తను శక్తినంతటిని కోల్పోయి తన మహిమను ప్రభావాన్ని కోల్పోయినటువంటి స్థితిలో కనపడతాడో అటువంటి దానికి గుర్తు. అటువంటి స్థితిలో ఉన్నటువంటిది దానిలో ఎటువంటి విధమైన ఫలభరితంగా మరలా వసంత ఋతువు వచ్చినప్పుడు ఆ చెట్లన్నీ కూడా చక్కగా చిగురించి ఆకులు ఫలములతో నింపబడతాయో, లేక ఒక మనిషిలో అటువంటి దానిలో నుంచి అంటే దాదాపు ఎండిపోతున్నటువంటి జీవితంలో నుంచి మంచి చక్కటి బలాన్ని పుంజుకొని మరలా బలాన్ని శక్తిని పొందగలిగినటువంటి వాడిగా మార్చబడతాడో దానికి సంబంధించినదిగా ఈ కీర్తన వ్రాయబడింది. ఒక మాటలో మనం చక్కగా అర్థం చేసుకోవాలంటే, ఒక పడిపోయినటువంటి మనుషుడు దేవుని యొక్క కార్యం ద్వారా ఏ విధంగా మార్చబడి ఆ మార్చబడినటువంటి అనేక మంది ప్రజల యొక్క గుంపులో కలిసి దేవుడు దానిని రాబోయే దినాలలో ఏ విధంగా వారిని చూస్తాడో, ఆ సమూహాన్ని వారు ఏ విధంగా దేవునికి స్పందిస్తారో అది రాయబడినటువంటిదిగా ఈ కీర్తనలో మనం గమనించుతాం. సో కొన్ని విషయాలు మనం చూడవచ్చు. 1వ వచనంలో ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యెరూషలేములో ఉన్నటువంటి సియోను పర్వతం, మోరియా పర్వతం, ఆ 2 పర్వతాలు అందుకనే ఇక్కడ బహువచనంలో చెప్పబడి ఉంది పర్వతముల మీద అని. ఆ రెండుటిని కూడా ఒకదానికొకటి ఎదురుగా కనపడేవిగా ఉన్నాయి ఆ పట్టణంలో. ఆ 2 ప్రాముఖ్యమైనవి. మోరియా పర్వతం మీద దేవుని యొక్క మందిరం, సియోను మీద దేవుని యొక్క అది ఆయన యొక్క పరిపాలనా కేంద్రంగా అది చెప్పబడవచ్చు మనం. ఆ రెండిటి మీద ఉన్నటువంటివి ఎంతో ప్రాముఖ్యమైనవిగా, అవి పరిశుద్ధ పర్వతాలుగా కూడా దేవుడు ఎంచుకున్నాడు. ఎందుకంటే కీర్తనలు 132వ అధ్యాయంలో 12వ వచనం నుంచి, యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసిను, ఆయన మాట తప్పనివాడు. యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలంగా దానిని కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండను, ఇక్కడనే నేను నివసించదు. తర్వాత యావేలు 3వ అధ్యాయం 21వ వచనం, అయితే యూదా దేశంలో నివాసులు నిత్యము ఉందురు, తరతరములకు యెరూషలేము నివాసముగా నుండెను, యెహోవా సియోనులో నివాసిగా నివసించును. అంటే దేవుడే వారి మధ్యలో ఆ విధంగా పర్వతం మీద నివసించేవాడుగా రాబోయే దినాల్లో ఉంటాడని యావేలు కూడా తన ప్రవచనంలో చెప్తున్నాడు.
ఇక్కడ ఈ కీర్తనలో మనం చూస్తున్న విషయం, దేవుడు దానిని ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడినది. అనగా ఆయన కట్టుతున్నటువంటి పట్టణం యొక్క పునాది ఆ పరిశుద్ధ పర్వతమైనటువంటి సియోను మీద వేయబడి ఉన్నది అని అర్థం. దీనికి పరలోకంలో కూడా ఇక్కడ మనం యెరూషలేములో చూస్తున్నటువంటి పట్టణం మాత్రమే, పర్వతం మాత్రమే కాకుండా పరలోకంలో కూడా ఒక సియోను పర్వతం ఉన్నది. దానిని గురించి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో మనం చదువుతాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. మరియు నేను చూడగా ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండేది. ఆ పర్వతం పరిశుద్ధ పర్వతం మీద పరలోకములో ఉన్నటువంటి భూమి మీద నుంచి కొనబడి పరలోకములో ఆయనతో పాటుగా సియోను పర్వతం మీద పరలోకంలో కనబడుతున్నటువంటి సముదాయాన్ని గురించి రాయబడినటువంటి మాట అది. అదే మాట హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైతే సియోను కొండకును జీవముగల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును అని వ్రాయబడింది. అనగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి విషయాలు, పరలోకంలో ఉన్నటువంటి సియోను పర్వతము, అక్కడ ఉన్నటువంటి జయించి ముందుగానే ప్రభు సన్నిధికి చేరినటువంటి సంపూర్ణ సిద్ధి పొందినటువంటి ఆత్మల యొక్క సముదాయము, అది దేవుని పట్టణంగా అక్కడ వర్ణించబడింది. ఇక్కడ మనం 87వ కీర్తనలో చూస్తే ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. ఇది ఇశ్రాయేలుకు కూడా సంబంధించింది ఈ లోకంలో ఉంటుండగా. చూడండి కీర్తన 48వ అధ్యాయం 1-2 వచనాలు. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తినీయుడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. అది ఇశ్రాయేలీయులు వారి మధ్యలో ఉన్నటువంటి యెరూషలేం పట్టణం, ఆ పట్టణంలో ఉన్నటువంటి సియోను పర్వతం, దానిని దేవుడు నివాసంగా చేసుకున్నటువంటి స్థలంగా, పరిశుద్ధమైనదిగా వారు దానిని 48వ కీర్తనలో వర్ణిస్తున్నారు. తర్వాత 68వ కీర్తనలో 17వ వచనం. దేవుని రథములు సహస్రములు సహస్ర సహస్రములు, ప్రభువు వాటిలోనున్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమైన. ఇక్కడ చెప్పబడింది ఆయన నివసించేటువంటి స్థలము ఆయన పరిశుద్ధుడు గనక నివసించేటువంటి స్థలం కూడా పరిశుద్ధమైనదిగా చేయబడింది కనుక ఆయన యొక్క మహిమను గురించి, ప్రభు యొక్క బలాన్ని గురించి చెబుతూ ఆయన యొక్క రథములు సహస్రములు సహస్ర సహస్రములు అంటే వేవేలని, ప్రభు వాటిలో ఉన్నాడు. దానిని బట్టి సీనాయి పర్వతము పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమైనది. అంటే ఎక్కడ ప్రభు దిగుతాడో లేకపోతే ఉంటాడో ఆయన పరిశుద్ధతను బట్టి ఆ స్థలం పరిశుద్ధమైనదిగా మార్చబడింది అని అర్థం. 87వ కీర్తనలో మనం చూస్తే 2వ వచనంలో, యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములైనవి. యాకోబు నివాసములు అనేవి వారు కనాను దేశంలో తీసుకుని వచ్చిన తర్వాత దేవుడు వారందరికీ ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా సంతరించుకున్నటువంటి భూమి ఉత్తర దిక్కునున్నటువంటి దాను గోత్రం నుంచి దక్షిణ దిక్కునున్నటువంటి సిమియోను గోత్రం వరకు విస్తరించింది. సిమియోను గోత్రం తర్వాత గోత్రం ఉత్తరానికి వెళుతున్న కొలది వచ్చేటువంటిది యూదా గోత్రం, దాని తర్వాత బెంజామీన్ గోత్రం. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటిది యెరూషలేము. ఆ 2 పర్వతాలు యూదా గోత్రపు దానిలో ఉంటాయి. పట్టణం మాత్రం రెండు గోత్రాల మధ్య చెదిరి ఉంది. ఆ యాకోబు నివాసములు అన్నిటికంటే ఈ 12 గోత్రాలలో ఉండేటువంటి ఇశ్రాయేలీలందరికంటే కూడా ఆ గుమ్మములు అంటే సియోను పర్వతం ఏదైతే దేవుడు దానికి నివాస స్థలంగా ఏర్పరచుకున్నాడో అవి యెహోవాకు ప్రియములై ఉన్నాయి. అంటే మనం చూడాలి, ఇశ్రాయేలీలందరికీ కూడా ఈ 12 గోత్రాల వారికి ఆ భూమి అంతయు కూడా పంచిపెట్టిన తర్వాత దేవుడు నిత్యంగా కోరుకున్నటువంటి ఆ యెరూషలేమును లేక సియోను పర్వతం మీద తన నివాసాన్ని ఎంచుకున్నాడు. అక్కడ దేవుని యొక్క ఆలయం కట్టబడింది. తర్వాత 20 సంవత్సరాల పైబడినటువంటి పురుషులందరూ కూడా సంవత్సరంలో 3 సార్లు వచ్చి దేవుని సన్నిధిని కనబడటానికి ఆ పర్వతాన్ని ఏర్పరచుకున్నాడు.
వారి మధ్యలో ఆయన అక్కడ ఉండి వారితో మాట్లాడేవాడుగా, తన నియమాలను నిబంధనలను వారికి తెలియపరుస్తూ వారిని చక్కగా నడిపించి భద్రపరిచి వారిని పోషించేవాడుగా ఆయన వారి మధ్యలో ఉన్నాడు. కనుక ఆ గుమ్మములు మిగిలినటువంటి నివాసములన్నిటికంటే ఎంతో ప్రియమైనవిగా చెప్తున్నాడు. అనగా మనం ఏం అర్థం చేసుకోవచ్చు? మిగిలినటువంటి 12 గోత్రాల్లో చెదరి ఉన్నటువంటి విశ్వాసులు, యాకోబు గోత్రికులందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని రుచి చూస్తారు. కానీ వాటన్నిటికంటే మరి ప్రాముఖ్యంగా దేవుడు నివాసంగా కోరుకున్నటువంటి స్థలం ఎంతో ప్రాముఖ్యమైనదిగా ప్రియమైనదిగా దేవుడు ఎంచేవాడుగా ఉన్నాడు. ఈ 2 విషయాల్లో మనం ఎలా చూడవచ్చు అంటే, విశ్వాసులు మనం పిలువబడేటువంటి మనందరం కూడా ఆయనకు సంబంధించిన వారంగా యాకోబు గోత్రికుల వలె లేక సాధారణమైన సామాన్యమైన విశ్వాసులు అని కూడా వాళ్ళందరూ కూడా దేవునికి ఇష్టమైన వారే. కానీ ఆ ఎవరి హృదయాలలో అయితే సియోను అనేటువంటి అనుభవాన్ని కలిగి, ఎందుకంటే అది ఆయన నివసించేటువంటి స్థలం, వారి మధ్యలో వారి హృదయాలలో ఆయన నివసించేటువంటిది, అటువంటి వారి మీద ఆయన మరింత ప్రియంగా వారిని ఎంచేవాడుగా ఉన్నాడు. సో చూడండి, చాలామంది విశ్వాసులని చెప్పబడేటువంటి వారు ఆయన యొక్క పరిశుద్ధ రక్తం చేత విమోచన పొంది పాపక్షమాపణ పొంది నిత్యజీవం అనే వరాన్ని పొందిన వారుగా ఉన్నారు. కానీ వారిలో కొద్దిమంది మాత్రమే ప్రభువును విశ్వాసం ద్వారా వారి హృదయాలలో ప్రతిష్ఠించి ఆయన ద్వారా జీవించగలిగినటువంటి అనుభవంలోనికి వచ్చిన వారు కొద్దిమంది మాత్రమే. పిలువబడిన వారు అనేక మంది, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. కనుక ఎవరైతే ఏర్పరచబడ్డారో, ఎవరిలో అయితే ఆయన ఆత్మ నివాస చేస్తూ ఆయన జీవం ద్వారా వారు చక్కగా జీవించి ఆయన యొక్క ప్రభుత్వాన్ని, ఆయన యొక్క అధికారాన్ని, ఆయన యొక్క పరిశుద్ధతను వారి జీవితాల్లో కొనసాగించేటువంటి వారుగా ఉన్నారో వారందరూ కూడా ఆయనకు అతి ప్రియులు. చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15 నుంచి 18 వచనం వరకు. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను. ఇది పౌలు ఎఫెసీలో ఉన్న సంఘస్థులకు చేస్తున్నటువంటి ప్రార్థన, వారి కొరకు చేస్తున్న ప్రార్థన. అనగా విశ్వాసులందరి జీవితాలలో కూడా అంతరంగ పురుషునిలో ఆత్మ వలన బలపరచబడి క్రీస్తు విశ్వాసం ద్వారా వారి వారి జీవితాలలో వారి హృదయాలలో నివసించుట అనేటువంటి అనుభవాన్ని అందరూ సమృద్ధిగా అనుభవించుతున్నటువంటి వారుగా లేరు. భారాన్ని పౌలు కలిగి వారి విషయంలో కూడా అదేవిధంగా ప్రార్థిస్తున్నాడు. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను. అనగా మనలో ఆత్మ నివసించి ఆయన ఆత్మ మనలను ఆయన ఆత్మ ద్వారా జీవింపచేయట అనేటువంటి అనుభవాన్ని కలిగి జీవించేటువంటి బిడ్డలని అర్థం. ఆ అనుభవం కూడా అనేక మందిలో లోపించినట్లుగా మనం చూస్తాం. అందుకని ఇక్కడ 9వ వచనంలో చెప్తున్నాడు, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల, అంటే నివసించకుండా ఉండే అవకాశం ఉందని అర్థం. మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. అంటే ఆ సియోను పర్వతము అంటే దేవుడు నివాస స్థలంగా కోరుకున్నది, మనలో ఆయన నివసించాలని కోరుతున్నటువంటి ఉద్దేశాన్ని గమనిస్తున్నాం. అది ఎవరైతే విశ్వాసం ద్వారా ఆయనను వారి జీవితాలలో స్వీకరించడం మాత్రమే కాకుండా ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించి ఆయన వారిలో ఉన్నాడనేటువంటిది తెలుసుకొని ఆ పరిశుద్ధతను సంతరించుకొని దినదినము జీవించేవారుగా ఉంటారో వారు దేవునికి మరి యెహోవాకు అతి ప్రియులుగా చేయబడతారు. ఆ ధన్యత మనందరం కూడా కోరుకొని ఆ విధంగా నడవాలి. కోరాహు తన యొక్క తండ్రి చేసినటువంటి తిరుగుబాటు వలన ఎంతగా నాశనాన్ని తీసుకుని వచ్చాడో, ఆ భ్రష్టత్వం యొక్క ఫలితాన్ని చూచిన వాడై తనలో ఉన్నటువంటి ఆ కార్యమును కూడా తెలుసుకున్నవాడై ఆ స్వభావాన్ని ఇప్పుడు దానిలో నుంచి బయటికి రాగలిగి ప్రభు తనలో జీవించాలని తనను తాను ప్రతిష్ఠించుకొని ప్రభువుకు ఆలయంగా మార్చుకోవాలని చూస్తున్నటువంటి వాడిగా చూస్తున్నాం. 3వ వచనం. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు.
దేవుని పట్టణం అని చెప్పబడింది. ఇది మనకు 48వ కీర్తనలో 68వ కీర్తనలో ఇక్కడ మనం చదువుతున్నది అది దేవుని యొక్క పట్టణం. అందుచేతనే ఆ యెరూషలేము బబులోను రాజులు కానీ అషూరు రాజులు కానీ ఆ పట్టణాన్ని నాశనం చేయాలని చూశారు. అది అంత్యక్రీస్తు కూడా గుర్తుగా ఉన్నది. ఆ రాజులు వాళ్ళు వచ్చి దేవుని పట్టణమైనటువంటి యెరూషలేమును కూడా ముట్టడి వేసేవారుగా ఉన్నారు అంత్యదినాల్లో. అది దేవుని పట్టణం కాబట్టే వాళ్ళు ఎప్పుడు కూడా దాని గురించిన వ్యాజ్యాన్ని జరిగించేవారుగా ఉన్నారు. చూడండి, యెషయా గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనం. అది యెహోవా ప్రతిదండన చేయు దినము, సియోను వ్యాజ్యమును గూర్చిన ప్రతీకార సంవత్సరం. వారు ఆ యెరూషలేమును శత్రువుల యొక్క దండ్లన్నీ కూడా చుట్టుముట్టినప్పుడు ఆ దినమున దాని గురించినటువంటి వ్యాజ్యం ఏదైతే ఉన్నదో దాన్ని వారు ఆక్రమించుకోవాలని చూస్తున్నప్పుడు దానికి సంబంధించిన ప్రతీకారాన్ని ప్రభు ఆ దినాల్లో చేయబోయేవాడుగా ఉన్నాడు. ఆ పట్టణం ఇప్పుడు ఇక్కడ మనం చదువుతున్నట్టు 3వ వచనంలో, మనుషులు నిన్ను గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు. ఎందుకని? దేవుడు వారి మధ్యలో ఉన్నాడని. అందువల్ల దానికి ప్రతిష్ఠిత, పరిశుద్ధత, విలువ, మహిమ, ప్రభావము అవన్నీ సంక్రమించాయి. దేవుడు వారి మధ్యలో లేకపోయినట్లయితే అటువంటి విశిష్టత ఇంకా వేరేదేమీ లేదు. దేవుడు దానిని కోరుకొని వారి మధ్యలో నివాసం ఉండి వారికి ఆయన యొక్క మహిమ ద్వారా, ప్రభావం ద్వారా వారిని నడిపించాలని కోరినటువంటిది స్థలం. నూతన నిబంధనలో మనకు చూసినట్లయితే ఇప్పుడు మనం దేవుడు వ్యక్తిగతంగా మన హృదయాలలో నివసించుట అనేటువంటిది మాత్రమే కాకుండా ఆయన మనలో మధ్యలో నివసించుట. చూడండి, 1 కొరింథీ 3వ అధ్యాయం 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇది బహువచనంలో. మీరు అంటే నువ్వు అనే వ్యక్తి ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నది కాదు. మనందరం కలిసి కూడి వచ్చేటువంటి స్థలాన్ని గురించి కొరింథీలో ఉన్న సంఘానికి పౌలు రాసినప్పుడు మాట్లాడుతున్న మాటలు. దేవుని ఆలయం పరిశుద్ధమైనది. సీయోను పర్వతము అది ఆయన కోరుకున్న నివాస స్థలం కాబట్టి అదే విధంగా పరిశుద్ధమో దేవుని ఆలయం పరిశుద్ధము, మీరు ఆలయమై ఉన్నారు. కనుక దేవుడు మన మధ్యలో నివసించేవాడుగా ఉన్నాడు, వ్యక్తిగతంగానూ నివసించేవాడుగాను ఉన్నాడు, మనందరం కూడి వచ్చినప్పుడు కూడా మన మధ్యలో నివసించేవాడుగాను ఉన్నాడు. ఎందుకు అది ప్రతిష్టాత్మకంగా లేక గొప్పదిగా చేయబడుతుంది అనేటువంటిది ఇంకొక వచనం చూసిన తర్వాత చూద్దాం. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 21-22 వచనాలు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దీనిలో మనం కూడా అంటే విశ్వాసులందరూ కలిసి ఆత్మ ద్వారా ఒక దేవుని ఆలయం ఒకటకు కట్టబడుతున్నటువంటి ప్రక్రియ ఇప్పుడు మనందరిలో కూడా కొనసాగుతున్నది. మొదటి 2 వచనాల్లో చూచింది విశ్వాసమైన మనలో ఎటువంటి కార్యమును దేవుడు ఆరంభించి ఆయన మనలను నివసించడం ద్వారా ప్రియమైనముగా మనల్ని చేసుకున్నాడో అలా ప్రియమైన వారుగా చేయబడినటువంటి కొంతమంది బిడ్డలు కూడి వచ్చినప్పుడు వారందరూ ఆత్మ ద్వారా ఆయనకు నివాస స్థలంగా కట్టబడుట అనేటువంటిది ఈ అధ్యాయాల్లో 1 కొరింథీ 3వ అధ్యాయంలోను ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలోను మనం గమనించుతున్నాం. తర్వాత ఎందుకు అటువంటి దానిని గురించి చెప్పుకుంటారు అంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 20-21 వచనాలు. మరియు నీవు నన్ను పంపితువని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉండులాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. 23వ వచనం కూడా, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితవనియో నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించుతవనియో లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. మొదటి 2 వచనాల్లో ఆ కీర్తనలో వ్యక్తిగతంగా దేవుడు మనలో ఎటువంటి కార్యమును జరిగించుతాడు. 3వ వచనంలో మనందరం కూడి వచ్చినప్పుడు దాని యొక్క విశిష్టతను గురించి మాట్లాడుతున్నాడు. నీ పట్టణమును గురించి మనుషులు గొప్ప సంగతులు చెప్పుకుందరు.
ఏంటి ఆ గొప్ప సంగతి? విడివిడిగా ఉన్నటువంటి అనేక మంది భక్తులు ఒక్క ఆత్మ ద్వారా ఒక్క ఆత్మలోనికి బాప్తిజం పొంది ఒక్క శరీరముగా ఉండటకు పిలువబడి ఐక్యముగా దేవుని యొక్క నివాస స్థలంగా ఉండటానికి కట్టబడినటువంటి బిడ్డల సమూహంగా చేయబడి వారందరూ వేరువేరు భాషలు, మతములు, పాశ్చాత్య నేపథ్యం ఉన్నటువంటి వారందరూ కూడా కలపబడి ఒక్కటిగా చేయబడడం ద్వారా ప్రపంచమంతటిలో కూడా విశిష్టత, ప్రత్యేకతను ధరించుకున్న పరిశుద్ధమైనటువంటి ఒక జన సమూహంగా చేయబడి ఒకటిగా కూర్చబడి అందువల్ల అది విశిష్టమైనదిగా చేయబడుతుంది. 1 కొరింథీ 12వ అధ్యాయం 12-13 వచనాలు. ఎలాగూ శరీరం ఏకమైననో అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగో శరీరం యొక్క అవయవములన్నీ అనేకములైనను ఒక శరీరమైనవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిజము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిజం పొంది ఒక్క ఆత్మలోనిది మనము పానం చేస్తమే. గ్రీసు దేశస్థులైన, యూదులైన, స్వతంత్రులైన, దాసులైన ఏ భేదము లేకుండా అందరిలో కూడా అన్ని రకరకాలైనటువంటి పరపక్షాలు ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా ఛేదించి ఒక్క ఆత్మలోనికి ఒక ఆత్మ ద్వారా మనందరం కూడా ఒక శరీరముగా ఉండటానికి బాప్తిజం పొందిన వారంగా చేయబడ్డాము. ఒక ఆత్మ అంతే. అందుచేత అంటే విస్తారమైనటువంటి జనసమూహం, ఆయా దేశాలలో, ప్రాంతాలలో ఉంటున్న వారందరూ కూడా ఒక్క ఆత్మ యందే బాప్తిజం పొంది ఒక్క శరీరముగా ఉండటకు పిలువబడినటువంటి వారుగా చేయబడటాన్ని బట్టి, ఆత్మ చేత దేవుని నివాస స్థలముగా ఉన్నట్టుకు కట్టబడుతున్న దాన్ని బట్టి మనందరము ఆయన ఆలయముగా ఉండి అభివృద్ధి పరచబడేటువంటి ప్రక్రియలో చేర్చబడ్డాం. కాబట్టి దాని ద్వారా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి తండ్రి అయిన దేవుని ద్వారా పంపించబడ్డాడు అనేటువంటి నిదర్శనంగా ఈ లోకంలో ఇప్పుడు మనం జీవిస్తున్నాం. కాబట్టి మనుషులు నిన్ను గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు. అంతకంటే విచిత్రం ఏమున్నది? అంటే ఎప్పుడైనా సరే ఒక భార్య భర్త కూడా కలిసి ఏకత్వంలోనికి రాలేకుండా ఉన్నటువంటి ఈ దినాలలో గ్రీసు దేశస్థులు, యూదులు, స్వతంత్రులు, దాసులు, అనేక తరగతుల వారందరూ కూడా కలిసి ఒక్క పట్టణంగా చేయబడటం అనేటువంటిది, ఒక ఆలయంగా చేయబడటం అనేటువంటిది, ఒక పరిశుద్ధమైనటువంటి పట్టణం మీద కట్టబడినటువంటి దేవుని నివాస స్థలంగా మార్చబడటం అనేటువంటిది అన్నిటికంటే ఎంతో వింత అయినటువంటిది. దానిని గురించి అనేక మంది మనుషులు చెప్పుకుంటారు.